పవన్ దెబ్బకి ఎర్రచందనం పుష్పాలు జైళ్లల్లో. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ ఎర్రచందనానికి సంబంధించి చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖలో అటవీ శాఖకు సంబంధించింది కూడా ఆయనే చూస్తున్నారు. ఆయనే మంత్రి. సో ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన ఒక సర్జరీ చేయించుకున్నారు కదా భుజానికి. ఆ తదుపరి మళ్ళా రెస్ట్ తీసుకోమన్నా కానీ డాక్టర్సు ఈయన ఎక్కడంటారో వినరుగా. అలాగే ఆ బ్యాండ్ పెట్టేసుకుని వెళ్ళిపోయారు. సో వెళ్ళిన తర్వాత ప్రధానంగా ఈ అటవీ శాఖకి సంబంధించి మామూలుగా భూ ఆక్రమణలు కానీ, అలాగే ఈ ఎర్రచందనం స్మగ్లింగులు కానీ, వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ గతంలోనే ఆయన దానిపైన కన్నెర్ర చేశారు. అక్కడికి వెళ్ళారు, పర్యటించి మొత్తం చెక్ చేశారు. ఆ యొక్క అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఏ ఒక్కరు కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకూడదు అని చెప్పేసి అప్పట్లో చెప్పిన ఆ వ్యాఖ్యలు. ఆ తదుపరి నిన్న సమీక్ష నిర్వహించారు ఆయా అధికారులతో. సమీక్ష నిర్వహించిన క్రమంలో అసలు ఏమేం చేస్తున్నారు అంటే, మామూలుగా డ్రోన్ల ద్వారా కావచ్చు, అసలు నిఘా ఎలా పెట్టారు, ఎక్కడైనా ఏదైనా జరుగుతుందా ఏంటి అని చెప్పేసి మొత్తం సమీక్షించి ఆ అధికారులను అడిగారు. ఈ 2 ఏళ్ల కాలంలో మీరు అసలు ఏమేం చేశారు, ఎంతవరకు అరెస్టులు జరిగినాయి, ఎంత రికవర్ చేశారు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఆ స్టాటిస్టిక్స్ బయట పెట్టారు. ఈ 2 ఏళ్లలో ఏ విధంగా చేశారు, గత 5 ఏళ్లలో ఏం జరిగింది మొత్తం. ఆ స్టాటిస్టిక్స్ కనుక విన్నట్లయితే అందరం షాక్ అవడం పక్కా. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఈ ఎర్రచందనానికి సంబంధించిన స్మగ్లర్లు, మరి ఏ ప్రభుత్వంలో అయినా సరే దానికి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు స్మగ్లింగ్ చేసిన తర్వాత మరి పట్టుబడ్డారు అనుకోండి, అంటే ఆ అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తే ఖచ్చితంగా పట్టుబడతారు ఆయా దొంగలను పట్టుకొని. అటువంటి తరుణంలో మీరు ఆ గణాంకాలు చూస్తే షాక్ అవడం ఖాయం. వాస్తవంగా గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణా పైన ఏమేం జరిగిందంటే 506 కేసులు, 1239 మందిని అరెస్ట్ చేశారు. 506 కేసుల్లో 1239 మంది, 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు 2 ఇయర్స్లో. గుర్తుపెట్టుకోండి. 12 మంది ప్రధాన స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నారు. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడులో అక్రమంగా నిల్వ చేసిన ఎర్రచందనాన్ని గుర్తించి ఆ ప్రాంత పోలీసు, అటవీ శాఖల సమన్వయంతో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి 35.6 మెట్రిక్ టన్నుల స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ 2 ఏళ్లలో ఆయా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ నిల్వ ఉంచారు ఏంటి మొత్తం. సో ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో గతంలో, ఇది అండర్లైన్ చేసుకోండి, గతంలో అంటే గత ప్రభుత్వ హయాంలో జైలు శిక్షల రేటు ఎంత పర్సెంటేజ్ తెలుసా? 3%. 3% కంటే తక్కువే, లెస్ దాన్ 3%. అది మరి ఇప్పుడు ఎంత ఉంది? గత 5 ఏళ్లలో 3% కంటే తక్కువ అంటే ఇప్పుడు ఈ 1239 మందిని అరెస్ట్ చేశారు కదా ఈ 2 ఏళ్లలో. మొత్తం మీద ఎన్ని కేసులు అండి? 506 కేసులు, 372 వాహనాలు, 12 మంది ప్రధాన స్మగ్లర్లు. సో 95% కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయి. 95%. 5 ఏళ్లలో 3% కంటే తక్కువ, 2 ఏళ్లలో 95% అంటే చూడండి ఆ వ్యత్యాసం. అంటే ఒక కమిట్మెంట్. ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన సంపద ఎక్కడా కూడా ఎవరు కూడా దోచుకోవడానికి వీలు లేదు. దానిపైన ఉక్కుపాదం మోపితే ఏ రకంగా ఉంటుంది అంటే, గత 5 ఏళ్లలో ఎర్రచందనం ఎంత స్మగ్లింగ్కి గురైంది అది అర్థం చేసుకోండి. అంటే ఒక ఎఫిషియెంట్ పర్సన్ రైట్ ప్లేస్లో ఉంటే ఆ విధంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. మరి 5 ఏళ్లలో స్మగ్లింగే జరగలేదా, ఎర్రచందనం కొట్టేయలేదా? ఇంకా అద్భుతమైన అవకాశం దొరికింది గత 5 ఏళ్లలో. ఏంటి అంటే కోవిడ్ టైం. పురుగు కూడా బయటికి వెళ్ళే పరిస్థితిలే. అది ఇంకెంత అద్భుతమైన అవకాశం. అడవుల్లో ప్రభుత్వం మనదే, లేకపోతే ఇంక మనల్ని ఆపే దేవుడు అనే తరహాలో ఏదైనా చేసుకునే అవకాశం ఉంది. జరిగిందని 100% నేను చెప్పట్లా, కానీ అక్కడ 3% కంటే తక్కువ మాత్రమే. మరి అలా జరగడానికి గల కారణం ఏంటి? ఇది అర్థం చేసుకోవాలి కదా. సో మామూలుగా మద్యం, ఇసుక, మైన్స్ ఇవన్నీ వేరు, ఈ ఎర్రచందనం అనేది వేరు. ఈ ఎర్రచందనం అంటే చూడండి, అటవీ సంపద ప్రభుత్వానికి సంబంధించింది,
పైగా పర్యావరణానికి సంబంధించింది. సో మాకు అదంతా అవసరం లేదు. పర్యావరణం ఏమైతే మాకేంటి? అటవీలో అడవులు ఎలాగోలా ఎట్లా పడితే అలా కొట్టేసి దానికి ప్రాబ్లం ఏంటి? అని చెప్పేసి మనకు సంపదే ముఖ్యం అనే తరహాలో ఆ స్మగ్లర్లు భావించి ఎలా పడితే అలా చేసేసారా? దానికి వెనకాల ఎవరైనా సరే రాజకీయ మద్దతు లేకుండా అంత తెగిస్తారా? ఒకవేళ రాజకీయ మద్దతు లేదనుకుందాం. అప్పుడు ఖచ్చితంగా అరెస్టులు జరగాలిగా. పోనీ పోలీసులను దొంగలు కుమ్మక్క అయిపోయారంటారా? ఒకవేళ అయ్యారనుకుందాం. ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు నిఘా ఉండాలిగా. పోనీ పోలీసులు అలా చేస్తూ ఉన్నారు. ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉంటారు. అసలు ఏం జరుగుతుంది మన శాఖలో అనేది అన్న తెలుసుకోవాలి కదా. ఆ ఫోకస్ ఏమై ఉండట్టు గత 5 ఏళ్లలో. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాగానే ఈ రకంగా ఇంతమంది ఏ రకంగా పట్టుబడ్డారు, అరెస్ట్ కాబడ్డారు, శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. సో అంటే అర్థం చేసుకోండి మీరు. అవినీతి, అక్రమాలు, దోపిడీలు ఎంత దారుణంగా జరిగినాయని చెప్పేసి. సో ఇప్పుడు ఆయన చేపట్టిన శాఖలన్నీ కూడా చూడండి ఏ రకంగా చేస్తున్నారు. అది గ్రామీణ శాఖ, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇటు అటవీ శాఖ కావచ్చు, పర్యావరణం కావచ్చు, ప్రతి ఒక్కటి. మొన్న ఈ పర్యావరణానికి సంబంధించి ఏదైతే గోదావరి పుష్కరాలు రానున్న క్రమంలో అక్కడ ఏ విధంగా చేయమని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు, ఎంతమంది మీద ఫైర్ అయ్యారు గోదావరి జలాలు ఆ కాలువలు అవన్నీ చూసిన తర్వాత. సో అట్లా ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యత అండి. ప్రజలందరూ కూడా ఎందుకు బాధ్యతనిచ్చారు అక్కడ వాళ్ళకి? మీరు చూడండి, మన రాష్ట్ర సంపదను మీరు కాపాడండి, రాష్ట్రం ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఆ ప్రజాప్రతినిధులు గెలిపించిన ప్రజలు. ఎందుకంటే ఇటువంటి బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తారని. కానీ ఇంకేమన్నా మనం గెలవగానే మన అంత తోడు లేడు, మనల్ని ఎవరు అడగకూడదు అనే తరహాలో దోసుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అనేది కూడా ఉండదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా దోసుకోవడం, దాచుకోవడం, పంచుకోవడాలు లేవు. ఎవరికి తినగలిగినంతగా దానికి ఏమైనా మితం ఉంటుందా? మామూలు భోజనం అంటే ఒక ప్లేటు, లేకపోతే మహా బకాసుడు అయితే 2 ప్లేట్లు. కానీ ఈ సంపదకి బొక్కేవాడికి దానికి లిమిటే ఉంది, గట్టిగా వేసేయటమే వచ్చినంత వరకు. రేపు ఎన్ని బండారం బయటపడింది అనుకోండి, అప్పుడే వేస్తారు లోపల. ఇప్పుడు ఏ రకంగా ఈ 1239 మంది అరెస్ట్ కాబడ్డారు ఆ తరహాలో. కాబట్టి ఇక్కడ ఈ ఎర్రచందనానికి సంబంధించి కావచ్చు, ఇతరత్రా కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిందే. ఆయా శాఖ మంత్రులు జూలు విదల్చాల్సిందే. అలా కాకుండా నాకెంత ఇస్తామని వాటాలు తీసుకున్నారనుకోండి, ఇదిగో ప్రజలు చీకొడతాం అనేది పక్కా. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయా శాఖలకు సంబంధించి ఎంత సూక్ష్మంగా గమనిస్తున్నారు, ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్ ఏంటి అని చెప్పేసి ఆయన అడగంగానే వీళ్ళు గణాంకాలతో సహా పర్ఫెక్ట్గా చెప్పగలిగారు అంటే వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఏంటో అనేది అర్థమైందని చెప్పేసి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు? ఆయన యొక్క విధానం ఏంటో తెలుసు కదా. ఉపేక్షించడు ఏ ఒక్కరిని కూడా. ఏమన్నా సరే కొంచెం అటు ఇటు అయితే నిర్మోహమాటంగా విభేదిస్తాడు. సో అది రాజకీయంగా అయినా, వ్యక్తిగతంగా అయినా, పాలనాపరంగా అయినా, ఏ రకంగా అయినా సరే. సో వీటన్నిటిని బట్టి అర్థం చేసుకోండి ఎంత సేవ్ చేశారు ఆ ఎర్రచందనం దొంగలను పట్టుకొని, దొంగలు దొంగిలించకుండా అనేదైతే. సో మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.